విపత్తుల మేనేజ్మెంట్ లో చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ అని మాజీ మంత్రి చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు అన్నారు. బుధవారం రాజాంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలన ఒక విధ్వంసకర శక్తుల పని చేసిందని అన్నారు. ప్రకృతి విలయతాండం ఆడినప్పటికి కూడా 120 సంవత్సరాల నుంచి రానటువంటి కుండపోత వర్షం వలన విజయవాడ సిటీ మునిగింది మనందరం చూసాం. ఏదేమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విపత్తుల మేనేజ్మెంట్లో ఒక బ్రాండ్ అంబాసిడర్. మనం ఆయన ముఖ్యమంత్రిగా గత రోజుల్లో చేసేటప్పుడు చూసాం. మరి ఆయన మేనేజ్మెంట్ చేసినటువంటి పరిస్థితి భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు చేయలేకపోయినటువంటి పరిస్థితి. గతంలో మనం చూసాం, ఒరిస్సా ప్రభుత్వం కూడా ఆహ్వానించి విపత్తుల మేనేజ్మెంట్లో మీరు బాగా చేశారు, మీ మనుషులు పంపించండి, ఎస్పీల్ని, ఐఏఎస్ వాళ్ళని, ఐపీఎస్ వాళ్ళని, అదేవిధంగా మిగతా సిబ్బందిని అని చెప్పి పిలిచినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. తర్వాత ఇంకా పక్క రాష్ట్రాల్లో చూసాం. ఈ రోజున ఇంత 120 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విపత్తు మళ్ళీ వచ్చినప్పటికి కూడా ఇప్పటికి 4 రోజులు అయింది. కలెక్టర్ ఆఫీసులోనే బస్సులోనే పడుకుంటూ, బస్సు అయితే ఉంది కానీ ఆయన అక్కడ నిద్ర చేయలా. ఆయన పడుకోరు, ఇంకొకరిని పడుకోనివ్వరు. సాధారణంగా ఆయన పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. పని దురంధరుడు. అందులో విపత్తు వచ్చేటప్పుడు పూర్తిగా నిమగ్నమై వయసును కూడా లెక్క చేయకుండా, ముఖ్యమంత్రి అనేటటువంటి హోదాను కూడా లెక్క చేయకుండా, ఒక సామాన్యుడి కన్నా ఎక్కువగా ఒక విపత్తును చూసి సామాన్యుడు ఏ విధంగా చెల్లిస్తాడో అంతకన్నా ఎక్కువగా చెల్లించి మరి ఆయన ఈ 4 రోజులు చేసినటువంటి కృషిని చూస్తే మనందరం కూడా సాయం చేయాలా, అనుసరించాలా. మేము ఉన్నామని ప్రజల దగ్గరికి వెళ్ళాలే తప్ప నడుస్తుండే మనిషి కొంకుల్లో కర్ర పెట్టడం అంటారు, కాలంలో కర్ర పెట్టడం. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ఆయన తలకు మనుషులు చేస్తుండేటటువంటి నిర్వాహకం అంతా కూడా మనం టీవీల్లో చూసాం. అది తప్పుడు ప్రచారం. ఇక్కడ కూడా దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా రాజకీయం చేయడమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం. 5 ఏళ్ళలో ప్రభుత్వంలా పనిచేసిందా? ఒక విధ్వంసకర శక్తిలా పనిచేసింది. వేదికని కూల్చిన దగ్గర, విధ్వంసం చేసిన దగ్గర నుంచి కౌంటింగ్ అయ్యేంత వరకు కూడా జనం ఈయన పోతాడా లేదా అని చూసేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు. ప్రజాస్వామ్యం మనుగడే కష్టం అయిపోయింది. వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. గత 40 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వ్యవస్థ ఏంటి ఇంత నిర్వీర్యం అయిపోయింది, గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యం అయిపోయినటువంటి వ్యవస్థల్ని ఈ 4 రోజుల్లో మరి ఆయన స్ఫూర్తినిచ్చి, వాళ్ళతో పాటే ఉండి వాళ్ళకి స్ఫూర్తినిచ్చి పనిచేయించి గాడిలో పెట్టినటువంటి వ్యక్తి. అందువల్ల మీకు ఏదైనా ఉంటే సహకరించండి. సహాయ కార్యక్రమాలు చేస్తుండే వీటిలో ఓ 4 రోజులు అయితే ఎందులోనో ఎక్కడైనా చిన్న లోపం ఉండదు. కాదు అలా చేస్తే ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనేటటువంటిది సహాయ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మీరు చెప్తే ప్రభుత్వం సలహాలు తీసుకుంటే తప్పేం లేదు, మంచి సలహా అయితే. కానీ దెయ్యాల్లాగా ఊరి మీద పడి జనమేమో నారాయణో హరో అంటుంటే భోజనం లేక, వైద్యం లేక, మీ గోలేంటి మధ్యలో దెయ్యాలు వీధిలో పడినట్టుగా, ఊర్లో పడినట్టుగా మీ గోలేంటో మాకు అర్థం కాల. మీరు చేసిన నిర్వాహకమే ఇది. 5 సంవత్సరాల్లో ప్రాజెక్ట్నైనా
ప్రాజెక్టులో నదిలో నీరుంది, ప్రాజెక్టులో నీరుంది. రైతుకి సక్రమంగా మీరు నీరు అందించారా? ఆ నీరున్నంత వరకు 100% పంట పండించారా? ఎప్పుడైనా మరి ప్రభుత్వ పరంగా అవతల సిడబ్ల్యూసి కానీ సెంట్రల్ వాటర్ కమిషన్ ఎవరికైనా మీరు అందుబాటులో ఉన్నారా? ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విపత్తునైనా డీల్ చేశారా? పక్క రాష్ట్రం ఎవడైనా మిమ్మల్ని పట్టించుకున్నాడా? అధికారంలో ఉంటే వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు, రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారు, ధ్వంసం చేశారు. ప్రజలు సరైనటువంటి తీర్పు చెప్పారు. పొజిషన్ కూడా మీకు ఇవ్వలేదు. దానికి సిగ్గుపడాల. మాట్లాడేటప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి.